బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు అయినప్పటికీ పరారీలో ఉన్నాడు. యూట్యూబర్ హర్ష సాయి కోసం 4 ఎస్ఓటీ పోలీసు బృందాలు గాలిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుండి హర్ష సాయి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హర్ష సాయికి లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదైనప్పటికీ పరారీలో ఉన్నాడు. కేసు నమోదైనప్పటి నుంచి యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నాడు. యూట్యూబర్ హర్ష సాయి కోసం 4 ఎస్ఓటీ పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుండి హర్ష సాయి సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హర్ష సాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి బాధితురాలు ఫిర్యాదు చేస్తుంది. హర్ష సాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హర్ష సాయికి లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో పోలీసులు ఉన్నారు.